ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్. మరో పర్యాయం మేము రావడం చాలా సంతోషం. విజన్ 2020 కలిగిన వారంగా మనం ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ క్రమంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. లెట్ us మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద స్క్రిప్చర్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి గమనించండి. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 14 ఫ్రమ్ వర్స్ 23 ఆన్వర్డ్స్. ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలి చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. దిస్ ఈస్ ద ఇన్స్టెన్స్ వేర్ జీసస్ వాక్డ్ ఆన్ వాటర్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళ మీద నడిచారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవుతూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను బట్టి పేతురు గారు కూడా నీళ్ళ మీద నడిచారు. హల్లెలూయా. వాట్ ఏ ప్రివిలేజ్ టు వాక్ ఆన్ వాటర్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ఈ సందర్భంలో మనం వాక్యాన్ని ధ్యానిస్తే, వీ షుడ్ హ్యావ్ ఫోకస్ అండ్ విజన్ ఆన్ జీసస్. వీ షుడ్ హ్యావ్ ఫోకస్ అండ్ విజన్ ఆన్ వాట్ గాడ్ సెడ్ అంటు us. దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి మనం దర్శనం కలిగిన వారంగా ఉన్నాం. అయితే రాత్రిపూట 4వ జాము వాళ్ళు ధోనిలో ప్రయాణం అయిపోతూ ఉన్నప్పుడు జీసస్ క్రైస్ట్ వాస్ నాట్ దేర్ ఆన్ ద బోట్ విత్ దెమ్. గాలి వీస్తూ ఉంది. అక్కడ ఆ మాటలు మనం గమనిస్తే, అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. బికాస్ ఆఫ్ ద విండ్ వేవ్స్ వర్ రైజింగ్. విండ్ని బట్టి వేవ్స్ని బట్టి ఆ దోణె కొట్టబడుచుండెను. దిస్ వాస్ హ్యాపెనింగ్. వాళ్ళు అప్పుడు దోణిలోనే ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. సో వారు దయ్యం అనుకున్నారు, భూతం అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని. నేనే, భయపడదని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ప్రభువా, నువ్వే కనుక అయితే నాకు కూడా నీళ్ళ మీద నడవమని సెలవు ఇవ్వమంటే ప్రభు అలాగే రమ్మన్నారు. పేతురు గారు నీళ్ళ మీద నడిచిన వ్యక్తిగా ఉన్నారు. అయితే హీ వాక్డ్ ఆన్ వాటర్ ఫర్ సమ్ టైమ్. దిస్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు లాగానే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటను బట్టి నీళ్ళ మీద నడవసాగిన వ్యక్తి. హీ స్టార్టెడ్ మూవింగ్ ఆన్ ద వాటర్. హల్లెలూయా. నీళ్ళ మీద పేతురు గారు నడిచారు. పేతురు గారు వాటర్ మీద నడిచారు. అయితే పేతురు గారు వాటర్ మీద నడుస్తూ ఉండగా పేతురు గారు విండ్స్ చూశారు. పేతురు గారు గాలిని చూచాడు. ఆ మాట మనకు క్లియర్గా ఉంటుంది. గాలి చూచి భయపడి మునిగిపోసాగి. 30వ వచనంలో గాలి చూచి భయపడి మునిగిపోసాగి. నాకు డౌట్ వచ్చింది, గాలి కనబడుతుందా? గాలిని చూశాడంట. గాలిని చూసి హీ కుడ్ ఫీల్ ద విండ్. ధోనిలో ఉన్నప్పుడు కూడా గాలి ఉంది. గాలిని బట్టే అలలు ధోనికి తగులుతూ ఉన్నాయి. అయితే నడుస్తున్నప్పుడు పేతురు గారి ఫోకస్ నడక మీద నుంచి గాలి వైపు మళ్ళింది. అయితే గాలి వైపుగా ఆయన ఫోకస్, ఆయన గాలిని చూచిన దాన్ని బట్టి వెన్ హీ స్టార్టెడ్ కన్సిడరింగ్ ద విండ్ అండ్ ద వేవ్స్, అప్పుడు పేతురు గారు భయము చేత ఆవరించబడ్డాడు. పేతురు గారికి భయం ఎప్పుడు వచ్చిందంటే వెన్ హీ స్టార్టెడ్ సీయింగ్ ద విండ్స్. అయితే భయం ఏం చేస్తుంది అని అంటే, చూడండి 30వ వచనంలో, గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. గాలిని చూచాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తే విశ్వాసం వస్తుంది, ధైర్యం వస్తుంది. పరిస్థితులను, గాలిని, ఇతర వ్యక్తుల మాటలను, సాతాను ప్రభావం ఇవన్నీ చూస్తే కనుక భయం వేస్తుంది. అయితే గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. భయం ఏం చేస్తుందంటే మునిగిపోయేలాగా చేస్తుంది. భయము నిన్ను ముంచుతుంది. ఫియర్ పుల్స్ యూ డౌన్. భయం నిన్ను ముంచేస్తుంది. నీ జీవితంలో భయము నిన్ను ముంచివేస్తుంది. చూడండి, గాలిని దృష్టించిన దాన్ని బట్టి ఫియర్ ఎంటర్ అయింది. గాలిని చూడకపోయి ఉంటే ఫియర్ వచ్చుండేది కాదు, మునిగిపోయేవాడు కాదు. గాలిని చూచిన దాన్ని బట్టి
భయం అనేది ఎంటర్ అయింది. సో చూడకపోతే భయం వచ్చి ఉండేది కాదు, భయం రాకపోతే మునిగిపోయేవాడు కాదు. సో మనం కూడా అనేక పర్యాయాలు చాలా విషయాలు చూడకూడదు, చాలా వాటిని పట్టించుకోకూడదు. వీ షుడ్ నాట్ కన్సిడర్ ద విండ్స్ అండ్ ద వేవ్స్, వీ షుడ్ కన్సిడర్ జీసస్ క్రైస్ట్. అయితే ఈయన సిగ్నిఫికెంట్గా స్పెసిఫిక్గా యేసుక్రీస్తు ప్రభువుని అడిగాడు, ప్రభువా నువ్వే కనుక అయితే నేను కూడా నడుచున్నట్లు సెలవిమ్మన్నాడు. రా అన్నారు యేసుక్రీస్తు ప్రభువు. అంతకంటే ఇంకేం కావాలి? ఎదురుగా ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు. నడిచేదానికి ఆధారం ఏమిటి? ఆయన పలికిన మాట. సో దట్ ఈస్ ఇనఫ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ వెరీ మచ్ ఇనఫ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఎప్పుడైతే ఎక్స్ట్రాగా ఇతర ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తామో, ఇతర పరిస్థితులను, ఇతరుల మాటలను, చుట్టుపక్కల జరిగే వాటిని కన్సిడర్ చేస్తామో అప్పుడు విశ్వాసం సన్నగిలుతుంది. అవిశ్వాసం వలన మనము దేవుని వాగ్దానాన్ని సందేహించి, అవిశ్వాసం వల్ల దేవుని మాటను కూడా సందేహించి జీవితంలో మునిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనం మునిగిపోయే వారంగా ఉండకూడదు, మనము పైకి లేస్తూ నడిచే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. ఫియర్ పుల్స్ యూ డౌన్, గాడ్ పుల్స్ యూ అప్. ఫియర్ పుల్స్ యూ డౌన్, ఫెయిత్ పుల్స్ యూ అప్. హల్లెలూయా. అయితే వెంటనే రక్షించమని కేకలు వేశారు యేసుక్రీస్తు ప్రభువారు. వెంటనే చేయి చాచి పేతురు గారిని పైకి లేపిన దేవుడుగా ఉన్నాడు. ఇద్దరు కలిసి బోట్లోకి ఎంటర్ అయ్యారు, దోనిలోకి ఎంటర్ అయ్యారు. అప్పుడు వేవ్స్, విండ్స్ ఆగినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మనం గాలి ఆగినట్టు చూస్తూ ఉన్నాం. అయితే వి నీడ్ టు ఫోకస్ ఆన్ జీసస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. ఫెయిత్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసమును కర్త యేసుక్రీస్తు ప్రభువారు. అంటే గాడ్ సేస్ సంథింగ్ అంటూ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏదో చెప్తారు, మనము విశ్వాసంతో దాన్ని చేస్తున్న ప్రకారము మనం ముందు కొనసాగుతాం. మన దృష్టి, మన చూపు, మన విజన్ యేసుక్రీస్తు ప్రభువారి మాట మీద ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉండాలి. లుకింగ్ అన్ టు జీసస్, ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసమును ఒక కర్తయు దాన్ని కొనసాగిస్తాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. డోంట్ లుక్ టువర్డ్స్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకేది కూడా పట్టించుకోవద్దు, ఇంకేది కూడా చూడొద్దు. యేసు వైపే చూస్తాం, యేసే మాటనే ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుతాం. హల్లెలూయా. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లి బహుబలంగా దేవుని చేత వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రార్థిస్తూ, దిస్ ఈస్ రాహుల్, రక్షన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీ, సేయింగ్ అంటు యు దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్.